కొనసాగుతోంది. సాయంత్రం ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. రాళ్ల దాడి చేశారు విద్యార్థులు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని అల్లు అరవింద్ సెక్యూరిటీ సూపర్వైజర్ నుంచి అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఓయూ జేఏసీ నేతలు విద్యార్థులు ఆందోళన చేసిన అనంతరం అక్కడికి సిఐ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి లోపలికి సిఐ వెళ్లి అల్లు అరవింద్ దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తారు. కిరణ్. సునీల్, అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నాయకుల ఆందోళన తర్వాత పోలీసులు వచ్చారు. ఆ ఘటనకు సంబంధించి వివరాలను కూడా సేకరించారు. నేరుగా లోపలికి వెళ్ళి ఎక్కడైతే పూల కుండీలు ధ్వంసం చేశారో ఆ తర్వాత లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వివరాలను సేకరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే స్థానిక పోలీసులు అతను జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. ఆ సమయం పాటించాలి, పోలీసులు ఉన్నారు, దాడి జరిగిన సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా అందరూ చూశారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఘటన జరిగినా కానీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇటు న్యాయస్థానంలో కొనసాగుతుంది కాబట్టి తాము ఏమి చెప్పలేము, లీగల్గా దీనికి సంబంధించి నిర్ణయాలు ఉంటాయంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటికి ఆ ఘటన జరిగిన తర్వాత కూడా కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా నేరుగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రస్తుతానికైతే ఆ ఘటన తర్వాత 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో కూడా ఉన్నారు. వీరంతా కూడా ఓయూ జేఏసీ సంబంధించిన నాయకులుగా చెబుతున్నారు. అది సంబంధించి కూడా ప్రస్తుతానికి వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం, వారిని అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓయూ జేఏసీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి గోడల మీద బైఠాయించి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆ వ్యక్తిగత సిబ్బంది అంతా కూడా వారిని బయటికి పంపించి దోపులాట చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం స్థానిక పోలీసులు వచ్చి లోపల అటు అల్లు అరవింద్తో పాటు వ్యక్తిగత సిబ్బంది సంబంధించి కూడా వివరాలు తీసుకున్నారు. ఏం జరిగింది ఏంటి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, కొంత పోలీసుల హడావుడి కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఇటు ఓయూ జేఏసీ సంబంధించిన 6గురు నాయకులను కూడా అదుపులో తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్గా విచారణ చేయబోతున్నారు పోలీసులు. ఇక రాత్రి ఎవరైనా మరొకసారి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే పోలీసుల భద్రత కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరొకసారి అల్లు అర్జున్ నివాసం వద్ద చోటు చేసుకోకుండా ఉండే విధంగా స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే 4:30 గంటల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం అల్లు అరవింద్ వచ్చి ఆ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. పోలీసులు ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించి స్థానికులు చూశారు, వివరాలు తీసుకున్నారు, వారి అదుపులో ఉన్న చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు తీసుకున్నారు లేదని కూడా కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. పోలీసులు సుమారుగా గంట పాటు ఆ ఘటన జరిగిన తర్వాత స్థానిక ఆ పోలీసులు లోపలికి వెళ్ళడం, అక్కడ సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. కొంత వారి వద్ద నుంచి కూడా ప్రాథమిక వివరాలు తీసుకున్నారు. వారు ఎక్కడైతే ఆందోళనకారులు ఇక్కడ నుంచి గేటు దూకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 6గురిని స్థానిక పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి వారి ఫిర్యాదు మేరకు వారి మీద కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. మరొకసారి ఎవరైనా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.